హలో అండి, మనందరికీ స్వాగతం. కొన్నిసార్లు సమాజంలో పేరుకుపోయిన పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారాలెక్కడో ఉండవండి. అవి మన మధ్యలోనే చాలా సింపుల్గా పుడతాయి. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. కడపలో మొదలైన ఈ ప్రయత్నం ఒక సమాజం తనకు తానుగా ఎలా సహాయం చేసుకోగలదో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ. అసలు ఈ గొప్ప ఆలోచన పుట్టడానికి కారణమేంటి? దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలు గురించి తెలుసుకోవాలి. ముస్లిం సమాజంలో చాలా కుటుంబాలకు తమ పిల్లలకు సరైన పెళ్లి సంబంధం చూడ్డమనేది ఎన్నో అడ్డంకులతో కూడిన ఒక పెద్ద ప్రయాణంలా మారిపోయింది. ఇంతకీ ఆ ఇబ్బందులేంటి అంటారా? ముఖ్యంగా పెళ్లి సంబంధాలు కుదిర్చే బ్రోకర్లకు వేలకు వేలు కమిషన్లివ్వాల్సి రావడం. దీనివల్ల మధ్యతరగతి పేద కుటుంబాలపై ఎంత ఆర్థిక భారం పడుతుందో మనం ఊహించుకోవచ్చు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన సమస్య కాదండి. బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో ఉన్న 28-30 ఏళ్ల యువతీ యువకులకు కూడా వాళ్లకు తగిన సంబంధాలు దొరకటం గగనమైపోతోంది. ఈ పరిస్థితి ఎన్నో కుటుంబాలను చాలా తీవ్రంగా ఆలోచింపజేసింది. అయితే ఒక సమస్య ఉందని బాధపడుతూ కూర్చోకుండా దానికి మనమే ఒక పరిష్కారం కనుక్కుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే జరిగింది కడపలో. ఒక సమాజం తన సమస్యకు తానే సమాధానంగా నిలబడింది. ఇది ఎక్కడ్నుంచో వచ్చిన ఐడియా కాదు, ప్రజల మధ్యలోంచి పుట్టిన ఒక అద్భుతమైన ఆలోచన. అసలు ఈ ఆలోచన ఎలా పుట్టిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఇదేదో పెద్ద మీటింగ్ పెట్టి ప్రణాళికలు వేసి మొదలుపెట్టింది కాదు. రోజూ ఉదయం వాకింగ్కి వెళ్లే కొందరు మిత్రులు మాటల మధ్యలో ఈ సమస్య గురించి మాట్లాడుకున్నారు. ఆ సంభాషణల్లోంచే ఈ గొప్ప ఆలోచన పుట్టింది. సమాజంలో మార్పు తీసుకురావాలన్న వాళ్ల తప్పనే దీనికి పునాది వేసిందన్నమాట. ఆ రోజు వాళ్లు మాట్లాడుకున్న ఆ చిన్న ఆలోచనే ఈరోజు ఒక నిజమై కూర్చుంది. ఎన్జీఓ కాలనీ మసీదు ప్రాంగణంలోనే సమాజానికి సేవ చేయడానికే ఒక ప్రత్యేక ఉచిత వివాహ కార్యాలయాన్ని ప్రారంభించారు. చూడండి, ఈ కొత్త కార్యక్రమం పాత పద్ధతులకు ఎంత భిన్నంగా ఉందో. ఒకవైపు డబ్బుతో ముడిపడిన వ్యాపారాల్లాంటి బ్రోకర్ వ్యవస్థ, మరోవైపు కుటుంబాలను నేరుగా కలిపే ఒక స్వచ్ఛమైన సమాజసేవ. ఇది వాణిజ్యం నుండి సేవ వైపు జరిగిన ఒక అద్భుతమైన మార్పు. ఈ సేవలో అన్నిటికంటే ముఖ్యమైన ఒక విప్లవాత్మకమైన విషయముంది. అదేంటంటే దీనికేయే ఖర్చు సున్నా. అవును, మీరు విన్నది నిజమే. ఎలాంటి ఫీజులు లేవు, ఎలాంటి కమిషన్లు లేవు. మొదట్నుంచి చివరిదాకా ఇది 100% ఉచిత సేవ. ఇంత మంచి సేవను మరి ఎలా అందిస్తున్నారు? దీని ప్రాసెస్ ఏంటి అని మనకు అనిపించచ్చు. దాని గురించి చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ ప్రక్రియను కూడా చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా రూపొందించారు. చాలా సులభమన్నమాట. కుటుంబాలు తమ పిల్లల బయోడేటా, ఫోటోలను ఆఫీసులో ఇస్తారు. ఆఫీస్ వాళ్లు దానికి సరిపోయే సంబంధం వచ్చినప్పుడు ఇరు కుటుంబాలకు సమాచారమిచ్చి వాళ్ల వివరాలను పంచుకుంటారు. ఆ తర్వాతంతా కుటుంబాల చేతుల్లోనే ఉంటుంది. వాళ్లే నేరుగా మాట్లాడుకుని సంబంధాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఒక కమిటీ సభ్యుడు చెప్పిన మాటలు గమనించాలి. వాళ్ల లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. వాళ్లు సంబంధాలు నిర్ణయించేవాళ్లు కాదు, కేవలం 2 కుటుంబాలను కలపడానికి ఒక వారధిలా పనిచేస్తారు. దీని వెనుక ఉన్నది నిస్వార్థ సేవ తప్ప ఇంకేమీ లేదు. మరింత మంచి అవకాశం ఎవరికోసం? అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చా అనే ప్రశ్న రావడం చాలా సహజం. దీనిపైన కూడా నిర్వాహకులు చాలా స్పష్టత ఇచ్చారు. చాలామంది ఇది కేవలం పేదవాళ్ల కోసమేనమో అనుకోవచ్చు, కాని అస్సలు కాదు. ఈ సేవ ముస్లిం సమాజంలోని ప్రతి ఒక్కరి కోసం. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరూ దీన్ని వాడుకోవచ్చు. అందర్నీ ఏకం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఏ మంచి పనికైనా సరే దాని వెనుక నిబద్ధత, నమ్మకమున్న వ్యక్తులు ఉండటం చాలా ముఖ్యం కదా. ఈ కార్యక్రమానికి కూడా సమాజంలో మంచి పేరున్న పెద్దలు, రిటైర్డ్ అధికారులు నాయకత్వం వహిస్తున్నారు. ఉదాహరణకి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అయిన బాషా మొహియుద్దీన్ గారు మాట్లాడుతూ, మహ్మద్ అలీకి వచ్చిన ఒక మంచి ఆలోచన ఈరోజు ఒక రూపాన్ని సంతరించుకుంది. ఇది పూర్తి ఉచిత సేవ అని తన సంతోషాన్ని పంచుకున్నారు. అలాగే ఈ సంస్థ ప్రెసిడెంట్ ఇబ్రహీం బాషా గారు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే సమాజం సహకారం ఎంత ముఖ్యమో చెబుతున్నారు. అందరూ కలిసికట్టుగా సహకరిస్తేనే ఏ పనైనా విజయవంతం అవుతుంది అని ఆయన నొక్కి చెప్పారు. సో మొత్తంగా చూస్తే ఈ గొప్ప ప్రయత్నం వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? సమాధానం ఒక్కటే: నిస్వార్థమైన సేవ. సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి,
ఎలాంటి లాభం ఆశించకుండా కేవలం ప్రజలను కలపడానికి సహాయపడాలి. ఇదే ఈ మొత్తం కార్యక్రమం వెనుక ఉన్న ఏకైక ప్రేరణ, ఏకైక శక్తి. వాళ్ళ ఆశయం చూడండి. ఈ ఆలోచన కేవలం కడపకే పరిమితం కాకూడదట. ఈ ఉచిత సేవా నమూనా ఆంధ్రప్రదేశ్ దాటి దేశవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తినివ్వాలని, ప్రతి చోటా ఇలాంటి ప్రయత్నాలు జరగాలని వాళ్లు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న వాకింగ్ గ్రూప్లో పుట్టిన ఒక సాధారణ ఆలోచన రేపు యావత్ దేశానికి సమాజ సేవలో ఒక కొత్త దారిని చూపించే జాతీయ నమూనాగా మారే శక్తిని కలిగి ఉందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.